చెప్పాడంటే కృధ దృహ రెండే తీసుకున్నాడు. కృధ దృహ ఇవి ఉపసర్గ యుక్తంగా ఉంటే అప్పుడు సంప్రదాన కారకం కాకుండా అది కర్మకారకం అవుతుంది. కర్మకారకమైనప్పుడు ఏమైతుంది? కర్మణి ద్వితీయ విభక్తి. అక్కడ చతుర్థి విభక్తి ఉంది, ఇక్కడ ద్వితీయ విభక్తి. ఉపసర్గతో కూడుకున్న కృధ గాని ఉపసర్గతో కూడుకున్న దృహ గాని రెండే ధాతులు. అక్కడ పైన ఏం చెప్పాడు? అదేంటి? క్రుధ దృహ ఈర్ష అసూయ 4 చెప్పాడు. అక్కడ 4 ధాతువులు చెప్పాడు. ధాతు అంటే క్రియ, ధాతువులో క్రియాపదాలు ఇవి. క్రుధ అంటే క్రుధ్యతి కోపం చేయడము, దృహ అంటే ద్రోహము దృహ్యతి, తర్వాత అసూయతి ఈర్ష్యతి. ఈ 4 ఎవరిపైనైతే ప్రయోగిస్తామో వాళ్ళు సంప్రదానం అని చెప్పాడు. అంతవరకు మీకు అర్థమైంది కదా? అందరికి అర్థమైంది కదా? అయితే ఈ రోజు చెప్పిన సూత్రంలో ఏమంటున్నాడు అంటే, ఒకవేళ కృధ దృహ ఉపయోగించేప్పుడు దాంట్లో ఉపసర్గ యుక్తంగా ఉన్నదా లేదా చూసుకోండి. ఉపసర్గ యుక్తంగా ఉంటే అప్పుడు ఆ సంప్రదానం కాకుండా కర్మలో ఉపయోగించాలి అని చెప్పాడు. అందుకే అక్కడ దేవదత్తాయ కృధ్యతి అన్నాము, ఇక్కడ దేవదత్తం అభికృధ్యతి. అక్కడ దేవదత్తాయ సంప్రదానమైంది, ఇక్కడ దేవదత్తం కర్మ అయింది. ద్వితీయ కర్మ అయింది. దేవదత్తాయ అభిదృహ్యతి అర్థం సమానమైనప్పటికీ కూడా పద ప్రయోగం విడిగా ఉంది. పద ప్రయోగంలో తేడా ఉంది కాబట్టి ఈ పద ప్రయోగం ఉపసర్గ యుక్తంగా ఉన్నప్పుడు ద్వితీయ ఉపయోగించండి, ఉపసర్గం లేనప్పుడు చతుర్థి ఉపయోగించండి సంప్రదానం అనుకుని చెప్పాడు. ఇప్పుడు క్లియరా? ఇప్పుడు క్లియర్ కదా? అంటే ఉపసర్గ యుక్తంగా ఉన్నప్పుడు కర్మనే వాడండి. సూత్రే ఉపసర్గ నాస్తి ప్రతికోపః తదర్థం ప్రతికోపః తదర్థం సప్తమి చతుర్థి భవతి, సంప్రదానం అభవత్ తదేవ చతుర్థి. అధునా अस्मिन् सूत्रे विसर्गः अस्ति. उपसर्गयुक्त कति क्रिया कति धातवः कति सन्ति? क्रोध द्रुह समानं. क्रोध द्रुह क्रियापदद्वयमेव. क्रियापदद्वयमेव. क्रुध द्रुह ఈర్ష అసూయ నా. ఈర్ష అసూయ తీసుకోలేదు ఋషి, కేవలం క్రుధ ద్రుహ రెండే. క్రుధ ద్రుహ ఉపసృష్టయోః కర్మ. క్రుధ ద్రుహ ఒకవేళ అన్నిటికీ చెప్పాలనుకుంటే ఆయన ఏం చేసేవాడు? క్రుధ ద్రుహ ఈర్ష అసూయ ఆల్రెడీ అక్కడ పైన ఉన్నాయి కదా, కర్మచ అని చెప్పేవాడు. అర్థమైందా అండి? రెండే తీసుకున్నారు, కర్మచ రెండే తీసుకున్నాడు. ఎందుకంటే ఈ రెండు ధాతు ప్రయోగంలోనే ఉపసర్గ యుక్తంగా ఉన్నప్పుడే అలా వాడతారు. అంటే ఆయన కేవలం నేను చెప్పింది మీరు వినండి అనలేదు, ఆయన అప్పుడున్న సామాజిక భాషా ప్రయోగాన్ని కూడా ఆయన తీసుకున్నాడు. కొంతమంది ద్వితీయలో అది ఉపసర్గ యుక్తంగా వాడి ఉంటారు అప్పుడు. అందుకే ఏమన్నారంటే అష్టాధ్యాయి చదివినప్పుడు అప్పటి దేశకాల పరిస్థితులు, అప్పటి భాషా విధానము, అప్పటి జీవన శైలి ఇవన్నీ కూడా మనం దాంట్లో చూడొచ్చు. అస్తు వేదమిత్ర మహోదయ, आचार्य महोदय अस्ति नास्ति? अग्रे गच्छामः. अद्य किम् अभवत्? अहं किञ्चित् कार्यं करोमि लैपटॉप मध्ये तदर्थं सेट्टिंग् करोमि. अस्मिन् कार्ये व्यस्तः अस्मि. अस्तु वदतु किम्? चिन्ता नास्ति, अग्रे गच्छामः पुनः. आमाम्. ఇప్పుడు ఇక్కడ మీకు స్పష్టమైంది కదా? నిన్నటి సూత్రానికి ఈ రోజు సూత్రానికి స్పష్టత అర్థమైందా? అగ్రే గచ్చామః. రాధీక్షోర్యస్య విప్రశ్నః తద్ స్థాపయతు. రాధీక్షోర్యస్య విప్రశ్నః క్రుధ ద్రుహ రూపసృష్ట్యోః కర్మ అనంతర సూత్రం. राधीक्षोर्यस्य विप्रश्नः सूत्रं स्थापयितुं शक्नोति राघवेन्द्र महोदय? आं माताजि, स्थापयामि. राधीक्ष्योः
यस्य विप्रश्नः पद अत्र पश्यन्तु राधिक्षौर्यस्य विप्रश्नः राधिक्षौर्यस्य विप्रश्नः अत्र पदानि कति सन्ति राधिक्ष्योः यस्य विप्रश्नः राधिक्ष्योः षष्ठी द्विवचनं यस्य षष्ठी एकवचनं विप्रश्नः प्रथमा एकवचनं समासः राधिश्च ईक्षिश्च राधि एकं धातु अस्ति ईक्षि एक धातु अस्ति राधिश्च अत्र समासं पश्यन्तु राधिश्च ईक्षिश्च तत्र शकारे हलन्तम् आवश्यकं तत्र नास्ति पश्यन्तु समासः राधिश्च ईक्षिश्च राधिक्षि तयोः राधिक्षयोः इतरेतरद्वन्द्वः समाहारद्वन्द्वः एकवचने भवति समासः द्विविधः एकः इतरेतरद्वन्द्वः एकः समाहारद्वन्द्वः अधुना पर्यन्तं वयम् इतरेतरद्वन्द्वः एव పఠితవంతః ఇక్కడ చూడండి రాధిక్ష్యోహలో రాధి ఈక్షి రెండు ధాతువులు ఉన్నాయి చూడండి రాధిశ్చ ఈక్షిశ్చ అక్కడ షకారంలో హలంతం లేదు అది సరి చేయాలి రాధిశ్చ ఈక్షిశ్చ రాధిక్షి తయోః రాధిక్షోః ఇతరేతర ద్వంద్వ సమాసం ఒకటి అర్థం చేసుకోండి అత్ర సంప్రదానం కారకే అనువృత్తి కిమస్తి సంప్రదానం కారకే उदाहरणं पश्यन्तु देवदत्ताय राध्यति इत्युक्ते देवदत्त के लिए पूछा जाता है देवदत्त कैसा है उसका जीवन विधान कैसा है उसके విషయం అంటే దేవదత్తుని గురించి తెలుసుకోవాలని అతని అదృష్టం గురించి అంటే అప్పుడు కూడా అదృష్టం గురించి అంటే అతని స్వభావమే కాకుండా అతని భాగ్యం గురించి కూడా మాట్లాడుకునే వాళ్ళు అంటే ఒక వ్యక్తి భాగ్యం గురించి మాట్లాడుకుంటే ఈక్షతే కూడా అదే అర్థంలో ఈక్ష రాధి ఈ రెండు ఏ అర్థంలో అంటే అతని గురించి అంటే అతను ఏం చెప్పాడు ఇక్కడ देवदत्त के विषय में पूछे जाने पर उसके भाग्य का पर्यालोचन करता है అతను అదృష్టవంతుడా దురదృష్టవంతుడా ఇవి తెలుసుకోవాలనే విషయంలో రాధి అనే ధాతు ఈక్ష ధాతు ఈ రెండు వాడేవారంట అయితే దేవదత్తాయ రాధ్యతి దేవదత్తాయ ఈక్షతే చెప్పాడు రాధిక్షోః ధాత్వోః ప్రయోగే యస్య విప్రశ్నః వివిధ ప్రశ్నాః క్రియతే తత్ కారకం సంప్రదాన కారకం భవతి कीदृशः अस्ति देवदत्तः किं करोति कुत्र अस्ति तस्य संपूर्ण विषयं ज्ञातुं यत् धातु प्रयोगः भवति तदेव राधि धातु ईक्ष धातु రాధిక్షౌర్యస్య విప్రశ్నః అంటే విప్రశ్న అంటే వివిధ ప్రశ్నః విప్రశ్నః అంటే ఏంటి వివిధ ప్రశ్నః ఒక వ్యక్తి గురించి రాధి ఈక్ష ధాతు ప్రయోగంలో ఒక వ్యక్తి గురించి అతని జీవన విధానము అంటే అతడు ఏం చేస్తున్నాడు ఎలా ఉంటున్నాడు అతడు సంపన్నంగా ఉన్నాడా ఏ విధంగా ఉన్నాడు ఇవన్నీ తెలుసుకోవాలని వివిధ ప్రశ్నలు తెలుసుకోవడానికి మనము ఈ రెండు ధాతువులు ఉపయోగించినప్పుడు ఏ వ్యక్తి గురించి అయితే మనం తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ వ్యక్తి సంప్రదానం ఇక్కడ రాధ్యత అనేది దేవదత్తుని గురించి తెలుసుకోవాలి వివిధ ప్రశ్నలు किं करोति कथम अस्ति कुत्र अस्ति सम्यक् जीवति निर्धनः अस्ति धनिकः अस्ति तस्य भाग्यं किम् अस्ति ఇవన్నీ రకరకాల ప్రశ్నలు ఎవరి గురించి తెలుసుకుంటున్నామో అతడు సంప్రదానం ఇక్కడ దేవదత్తాని ఉదాహరణ ఇచ్చిండ్రు ఉదాహరణకి ఎవరైనా కొత్త వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలనుకుంటాం మనకు పరిచిత వ్యక్తి सम्यक् पाठयति निर्धनः अस्ति धनिकः अस्ति तस्य भाग्ये किम् अस्ति ఇది అట్లా ఉన్నదా లేకపోతే అప్పుడు కూడా జ్యోతిష ఫలిత జ్యోతిషం ఉండేనా
अदृष्टवंतुड़ा दुरदृष्ट देवदत्त के विषय में पूछे जाने पर उसके भाग्य का पर्यालोचन करता है అని హిందీలో ఇచ్చాడు. ఇక్కడేమో వివిధ ప్రశ్నః క్రియతే రాధీక్షోః ధాత్వోః ప్రయోగే యస్య విప్రశ్నః వివిధ ప్రశ్నః క్రియతే తత్కారకం సంప్రదానకారకం భవతి. అంటే ఎవరి గురించి అయితే రాధి ధాతు ఈక్షి ధాతు రెండు ధాతువులు, రాధి ధాతు ఈక్షి ధాతు. राधी गानी ईक्षे అంటే पर्यालोचन करना, उसके लिए सोचना आलोचना करना. రాధ్యతి గాని ఈక్షతి అంటే ఏంటి? उसके विषय में सोचना అంటే అతని గురించి తెలుసుకోవడము, అతని గురించి ఈక్ష అంటే కూడా తెలుసుకోవడం, అతని గురించి పర్యాలోచన చేయడం, అతని గురించి ఆలోచించడము. అతనే కాదు, ఎవరి గురించి అయితే మనం ఆలోచిస్తున్నప్పుడు రాధ్యతి ఈక్షతి అనే ధాతువులు వాడతారు. అయితే ఇక్కడ దేవదత్తుని గురించి చెప్పాడు. రాధి ఈక్షతి ధాత్వోః ప్రయోగే యస్య విప్రశ్న అంటే వివిధ ప్రశ్న క్రియతే. ఎవరి గురించి వివిధ ప్రశ్నలు మనం చేస్తామో అతడు సంప్రదానం. ఉపాధ్యాయ ఛాత్రాయ రాధ్యతి, అత్ర ఛాత్రాయ వివిధ ప్రశ్నాన్ కరోతి. छात्राय అంటే छात्रस्य प्रति विविध छात्रः कुत्र अस्ति, कथं पठति, तस्य जीवन विधानं किम् अस्ति, सः निर्धनः धनिकः, तस्य भाग्यं किम् अस्ति, विविध प्रश्नाः यस्य प्रति अस्ति सः संप्रदानं. అంటే ఎవరి గురించి ఇప్పుడు ఇది తెలుసుకున్నారా? రాధి ఈక్షతి అనే ధాతు ప్రయోగంలో ఎవరి గురించి రకరకాల ప్రశ్నలు మన మనసులో ఉదయిస్తాయో అతడు సంప్రదానం. పర్యాలోచన అంటే అతని గురించి ఎవరి గురించి అయినా మనము ఈయన చదువుకోగలుగుతాడా, ఇతనికి చదువు ఉందా, ఇతను డబ్బు కలవాడా, రకరకాల ప్రశ్నలు ఎవరి పట్ల ఉదయిస్తాడో అతను సంప్రదానం. ఇది అర్థమైందా మీకు? రాధి అని రాధ్యతి ఈక్షత అంటే ఉస్కే బారే మీ సోచన, అతని గురించి ఆలోచించడం. ఇతని గురించి అయితే మనము ఆలోచించి అతని పట్ల రకరకాల ప్రశ్నలు ఉదయిస్తాయో అతడు సంప్రదానం. అవగతం మాతాజీ. ఎవరి గురించి ఈ రాధి ధాతు గాని ఈక్ష ధాతు ప్రయోగంలో ఎవరి గురించి మన మనసులో రకరకాల ప్రశ్నలు ఉదయిస్తాయో వాళ్ళు సంప్రదానం. వాళ్ళ గురించి మనం రకరకాల ప్రశ్నలతోటి ఇతను ఇలా ఉంటాడా, అతను బాగా చదువుకున్నాడా, అతడు ఎక్కడ ఉండి ఉంటాడు, రకరకాల ప్రశ్నలు వస్తాయనుకోండి, అప్పుడు అతడు సంప్రదానం. ఇప్పుడు మీకు ఇది క్లియర్ అయిందా? రాఘవేంద్ర మహోదయ अग्रे गच्छामः. अत्र एकवारं पश्यन्तु. राधीक्षे धात्वोः प्रयोगे यस्य विप्रश्नः इत्युक्ते विविध प्रश्नः क्रियते. विविध रकरकाल प्रश्नలు మీరు कुत्र अस्ति, कथम् अस्ति, कथं पठति, तस्य आरोग्यं कथमस्ति, किमपि भवेत्, तस्य प्रति किं करोति? पर्यालोचनम् आलोचनं करोति, चिन्तनं करोति. राध्यति इत्युक्ते चिन्तनं करोति. तत्र तस्य प्रति किं भवति? तस्य प्रति चिन्तनं भवति. सम्यक् अस्ति, उत्तमः अस्ति, अधमः अस्ति, किमपि भवेत्, तस्य चिन्तनं भवति. राध्यते అంటే चिन्तनं पर्यालोचनं करोति. विविध प्रश्नः क्रियते, తత్కారకం సంప్రదానకారకం భవతి. ఎవరి పట్ల రకరకాల ప్రశ్నలు మనము అతన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో వేస్తామో అతడు సంప్రదానం. సంప్రదానమైనప్పుడు ఏంటి? దేవదత్తాయ రాధ్యతే, దేవదత్తాయ ఈక్షతే. మీరు అక్కడ వేరే వాళ్ళని కూడా మీరు అనుకోవచ్చు. అగ్రే గచ్చామః. అగ్రే స్థాపయతు భో. ప్రత్యాంభ్యాం శ్రువః. అగ్రే వేదమిత్ర మహోదయ अद्य अस्ति बालकानाम्? अस्तु. प्रत्यांभ्यां श्रुवः पूर्वस्य कर्ता. अत्र पश्यन्तु.
ప్రతి ఆంగ్ ఇవేంటి ఉపసర్గలు. ప్రతి ఆంగ్ ఆగచ్చతి, ప్రత్యాగచ్చతి, నిర్గచ్చతి. ఇంతకు ముందు మన లక్ష్మణరావు మహోదయ ఉక్తవాన్ ప్రత్యాంభ్యాం శ్రువః పూర్వస్య కర్త. ప్రత్యాంభ్యాం శ్రువః పూర్వస్య కర్త. అత్రాపి సంప్రదానం అనువృత్తి కారకం అనువృత్తి अस्ति. ప్రత్యాంభ్యాం పంచమి ద్వివచనం. ప్రత్యాంభ్యాం శ్రువః షష్ఠి ఏకవచనం, పూర్వస్య షష్ఠి ఏకవచనం, కర్త ప్రథమ ఏకవచనం. అనువృత్తి సంప్రదానం కారకం. అత్ర ఉదాహరణం పశ్యంతు. యజ్ఞదత్తః దేవదత్తాయ గాం ప్రతిశృణోతి. ప్రతిశృణోతి వాగ్దానం చేయడం. తెలుగులో ఏంటి? వాగ్దానం చేయడం. ప్రతిశృణోతి. ప్రతిశృణోతి అన్న ఆశృణోతి అన్న కూడా రెండింటికి అర్థం ఏంటి? వాగ్దానం చేయడం. ఎవరు చేస్తున్నారు ఇక్కడ? యజ్ఞదత్తః దేవదత్తః ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఈ ఏతస్మిన్ వాక్యే యజ్ఞదత్తః అస్తి, దేవదత్తः అస్తి. प्रतिशृणोति वाग्दानं कः कृतवान्? वाग्दानं देवदत्त कृतवान्. परन्तु यज्ञदत्तस्य पूर्वमेव सः किं सः इच्छति, सः वचनं स्वीकरोति, मां ददातु इति तत्र पृच्छति. यज्ञदत्तं देवदत्तः वदति मां गां ददातु भो इति सः वदति. तदा यज्ञदत्तः किं वदति? अस्तु अहम् अवश्यं ददामि. అంటే పూర్వస్య కర్త ఎవరు? దేవదత్తుడు ముందు అడిగి ఉన్నాడు యజ్ఞదత్తుడికి. ఇంత ఉంది ఇందులో కథ. యజ్ఞదత్తః దేవదత్తాయ గాం శృణోతిలో దేవదత్తః పూర్వస్య కర్త. పూర్వకర్త ఎవరంటే దేవదత్తుడు. ఈయన స్వయంగా ఇవ్వడం లేదు. ప్రతిశృణోతి అంటే వాగ్దానం ఎప్పుడు చేస్తాడు? ఎవరైనా అడుగుతూనే వాగ్దానం చేస్తారు. మన దగ్గర ఎవరైనా దానానికి వచ్చినప్పుడు ముందు ఎవరు వస్తారు? దానం అడిగేవారు కదా. దానం అడిగేవారు వస్తారంటే పూర్వకర్త ఎవరు? దానం అడిగే వ్యక్తి కదా. తీసుకునేవాడు పూర్వకర్త, అడుగుతారు. తీసుకునేవాడు పూర్వకర్త కదా. పూర్వకర్తనే సంప్రదాన కారకం అవుతుంది. అంటే ఒక వ్యక్తి నేను గోశాల నిర్మిస్తున్నా, గురుకులం నిర్మిస్తున్నా, నాకు మీ నుండి దానము నేను కోరుకుంటున్నానంటే రెండో వ్యక్తి ఏం చేస్తాడు? సరే నేను ఇస్తానని వాగ్దానం చేస్తాడు. అప్పుడు పూర్వకర్త ఇద్దరు ఉన్నారు ఇక్కడ కర్తలు. మొదటి కర్త ఏంటంటే ముందు తన కోరికను వెల్లడిస్తాడు మొదటి కర్త. రెండవ కర్త దానికి వాగ్దానం ఇస్తాడు. సరే నేను మీ కోరికను నేను అంటే స్వీకరిస్తున్నాను, నేను ఇస్తాను అని వాగ్దానం చేస్తాడు. ఈ రెండిట్లో ఎవరు మొదటి కర్త? అడుగుతున్నతను. దానము అడుగుతున్నతను మొదటి కర్త. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే ప్రతి ఆంభ్యాం అంటే ప్రతిపూర్వక ఆంపూర్వక इत्येवं पूर्वस्य शृणोतेः धातोः प्रयोगे पूर्वस्य कर्ता यः పూర్వకర్త ఎవరైతే ఉన్నాడో అతనికి సంప్రదాన కారకం. అతడు సంప్రదాన కారకం. ఇక్కడ అర్థమైందా లేదా మీకు? అందుకే ముందు మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఆశృణోతి ప్రతిశృణోతి సమాన అర్థాలు. ఆశృణోతి అన్న ప్రతిశృణోతి అంటే వాగ్దానం చేస్తున్నాడు. మనకు వాక్యంలో ఎక్కడ ఏం కనబడుతుందంటే యజ్ఞదత్తః ప్రతిశృణోతి క్రియ ఏషః ఏవ కరోతి. ఇప్పుడు మనకు దీంట్లో కనిపించేది ఎట్లా కనబడుతుంది? మనకు ప్రతిశృణోతి క్రియ ఎవరు చేస్తున్నారు? వాగ్దానం ఎవరిస్తున్నారు? అయితే ఇప్పుడు చూడండి, లక్ష్మణరావు మహోదయః ఆచార్యాయ గాం ప్రతిశృణోతి. ఉదాహరణకు చెప్తున్నాను. లక్ష్మణరావు మహోదయ బరివేసుకోకండి. లక్ష్మణరావు మహోదయః ఆచార్యాయ గాం ప్రతిశృణోతి. ఇక్కడ ఆచార్య మహోదయః తస్య ఆవశ్యకత ఏతదస్తి ఇతి తస్య సమ్ముఖే ఉక్తవాన్. ప్రథమ పూర్వస్య కర్త సహ ఏవ.
కదా. ఇప్పుడు ఆచార్యుడు మన ఆచార్య వేదమిత్ర గారు పూర్వకర్త అయ్యారు. ఎందుకు? వారు ముందు అడిగారు, మాకు గురుకులానికి ఆవు లేదా దాన్ని ఏమంటారు, ల్యాప్టాప్ ల్యాప్టాప్ ఆవశ్యకమని వారు చెప్పారు. అప్పుడు పూర్వకర్త ఎవరు? ల్యాప్టాప్ కావాలి కార్యక్రమాలు చేయాలన్నప్పుడు పూర్వకర్త ఆచార్యుడు. సరే మేము ఆ కోరిక అంటే దాన్ని పూర్తి చేస్తామని అన్న వాళ్ళేంటి ద్వితీయకర్త. మేము పూర్తి చేస్తాం, మీ ల్యాప్టాప్ మీకు అవసరాల కోసం ల్యాప్టాప్ తెచ్చి పెడతా అన్నారు ద్వితీయకర్త వాళ్ళు. ద్వితీయకర్తన ప్రథమకర్తన? ద్వితీయకర్త. ఎందుకు అంటే మొదటిగా అతను తన కోరికను వెల్లడించాడు కాబట్టి అతను ప్రథమకర్త. కానీ ప్రథమకర్త క్రియ అక్కడ కనబడడం లేదు. మనకి ఈ వాక్యంలో ప్రథమకర్త క్రియ కనబడడం లేదు. ఎంత సూక్ష్మంగా ఉంది చూడండి సూత్రం. కానీ ద్వితీయకర్త ప్రతిశృణోతి, వాగ్దానం ఇస్తున్న ద్వితీయకర్త కనబడుతున్నారు. కానీ యహ పూర్వస్య కర్త, ఎవరైతే పూర్వకర్త ఉన్నాడో అతని సంప్రదానంలో చతుర్థి అయితే. అతః లక్ష్మణరావు మహోదయ ఆచార్య మహోదయాయ ల్యాప్టాప్ ప్రతిశృణోతి గాం ప్రతిశృణోతి కిమపి తత్ర. మీకు అంటే మన పరిసరాలలో ఉన్నయైతే మనకు చాలా. అట్లాగే పిల్లలకు తల్లి గాని తండ్రి వాగ్దానం ఇస్తాడు కదా. సహ వదతి పిత జనకః ఘటిం దదాతు ఘటిం ఇచ్చామి తదా సహ కిం ప్రతిజ్ఞాం కరోతి ఆం దదామితి. తత్ర కిం భవతి? జనకః పుత్రాయ ఘటిం ప్రతిశృణోతి. జనకః పుత్రాయ కిం ఘటిం ప్రతిశృణోతి. తర్వాత భార్యాభర్తలు ఆభూషణాలు అడుగుతారు కదా, అక్కడ ఎక్కడైనా మీరు ఇవి ఉపయోగించుకోవచ్చు. అర్థమైందా? పతి మీరు మిత్ర ఏదైనా ఉపయోగించుకోండి. మీరు ఏది అంటే మీ స్నేహితుడు కానీ ఇంకెవరన్నా అడిగింది మొదటి అంటే పూర్వకర్తల్ని సంప్రదానం అవుతుంది. ఇప్పుడు మీకు ఆచార్య వేదమిత్రాయ అనేది అర్థమైపోయింది కదా. అర్థమైందా లేదా? అర్థమైందా? అదే మరి మీరు అర్థమైందంటే ముందుకెళ్ళొచ్చు. అహం శివప్రసాదాయ ధనం ప్రతిశృణోమి. శృణోమి. ఓ ఉత్తమం. అహం శివప్రసాద్ మహోదయాయ సహ ధనం తస్య ఆవశ్యకత అస్తి ఇతి పృష్టవాన్. అతః ఉత్తమం. రాఘవేంద్ర మహోదయः పుత్రాయ కిం పుత్రాయ ఘటిం ప్రతిశృణోతి. కిం ప్రతిశృణోతి? దూరవాణి ప్రతిశృణోతి. అహం పుత్రాయ దూరవాణి ప్రతిశృణోమి. అస్తు. ఇప్పుడు ఇది స్పష్టంగా అర్థమైందైతే అర్థమైంది నాకు. అగ్రే గచ్చామః. అనుప్రతిగృణశ్చ అనుప్రతిగృణః షష్ఠీ ఏకవచనం చ అవ్యయపదం సమాసః అనుశ్చ ప్రతిశ్చ అనుప్రతి తాభ్యాం గృణాః అనుప్రతిగృణాః తస్య అనుప్రతిగృణః ద్వంద్వగర్భ షష్ఠీ తత్పురుషః. అంటే ఇక్కడ రెండు సమాసాలు ఉన్నాయి చూడండి. అనుశ్చ ప్రతిశ్చ అనుప్రతి, అక్కడ ద్వంద్వ సమాసం. తాభ్యాం గృణాః, గృణ ధాతు. గృణ ఏంటి? ధాతు. గృణ ఏంటి? ధాతు. అనుప్రతిగృణాః తస్య అనుప్రతిగృణః ద్వంద్వ గర్భ షష్ఠీ తత్పురుష సమాసః. ఇక్కడ ఉత్తర పద ప్రధానం ఉంది. గృణ అనే ధాతు యొక్క దేంటి ప్రాధాన్యత ఉంది కాబట్టి ద్వంద్వ గర్భ షష్ఠీ తత్పురుష సమాసం. అనువృత్తి పూర్వస్య కర్త సంప్రదానం కారకి. పూర్వస్య కర్త వచ్చింది కదా. ప్రత్యంఘ్యాం శ్రువ పూర్వస్య కర్త అంటే పూర్వస్య కర్త కూడా వచ్చింది ఇక్కడ. తర్వాత అర్థం ఉదాహరణ చూడండి. హోత్రే అనుగృణాతి. అను అంటే అనుసరించడం. ఇదైతే తెలుసు కదా మీకు. అనుగృణాతి అను అంటే అనుసరించడం.
होता यत् पठति तत् अनुसरणम् अनुगृणाति अनुसरणं करोति अनुगृणाति किमस्ति अनुसरणं करोति होत्रा होत्रा कः होत्री शब्द पितृ शब्द ऋकारांत शब्द होत्रः कः होत्रा होत्रा कम वदन्ति एवर्నంటారు होत्रा నలుగురు ఉంటే అద్వైర్యు హోత్రా వీళ్ళు ఉంటారు కదా రిత్విక్ అద్వైర్యు హోత్రా వీళ్ళు ఉంటారు కదా నలుగురు ಮತ್ತೆ ಯಜ್ಞಕರ್ತರು హోత్రే హోత్రే అనుగృణాతి అంటే హోత్రాని అనుసరిస్తాడు హోత్రా యత్ పఠతి తదేవ అనుసరంతి అతః होत्राम् अनुगृणाति यत् धातोः पूर्वस्य कर्ता कः होत्रा अस्ति अत्रापि किं भवति यजमानः वरणं किं करोति आवसो सदने सीदः ओम सीदामि ऋत्विग् वर्णं करोति न करोति करोति माताजि तत्र पूर्वकर्ता कः यज्ञ ब्रह्मा प्रथम पूर्वस्य कर्ता अस्ति पूर्वस्य कर्ता होत्रा अतः तत्र संप्रदानकारकं भूत्वा संप्रदानं चतुर्थी भूत्वा होत्री शब्दः होत्रे अभवत् होत्री అంటే పితృ శబ్దం లాగా హోత్రే చతుర్థి సంప్రదానం భూత్వా హోత్రే అనుగృణాతి పిత్రే హోత్రే పితృ శబ్దం రికారాంత శబ్దం పిత అయింది కదా హోత్రా శబ్దం హోత అయితే ఆ యజ్ఞానికి పూర్వకర్త ఎవరంటే హోత పూర్వకర్త తం అనుసరతి యజమానః అన్యజనాః అనుసరంతి అంతేనా కాదా హోతను అనుసరిస్తారు కదా కాబట్టి అక్కడ ఏమన్నాడు హోత్రే అనుగృణాతి హోత్రే ప్రతిగృణాతి సమానార్థం ప్రతిగృణాతిది రెండు కలిపి రావాలి అక్కడ గ్యాప్ వచ్చింది ప్రతిగృణాతి హోత్రే ప్రతిగృణాతి హోత్రే అనుగృణాతి ఇత్యుక్తే హోతను అనుసరిస్తున్నాడు హోతను అనుసరిస్తున్నాడు అయితే హోతలో చతుర్థి ఎందుకైంది అంటే పూర్వకర్త అతనే ఆ యజ్ఞానికి పూర్వకర్త కాబట్టి అతనిలో సంప్రదానమయ్యి సంప్రదానై చతుర్థి భూత్వా హోత్రే అభవత్ ఏతావత్ పర్యంతం సంప్రదానకారకం అస్తి ఏతావత్ పర్యంతం కిమస్తి సంప్రదానకారకం అస్తి శ్వః కరణకారకం పఠిష్యామः सर्वे एकवारम् उच्चारण रूपेण अपि पठन्तु संस्कृत भाषा उच्चारण रूपेण यदि पठन्ति तत्र दोषाः निर्गच्छन्ति नो चेत् दोषाः एवमेव भवन्ति చాలా దోషాలు ఉంటాయి కాబట్టి సంస్కృత ఏ భాషనైనా మనం నోటితో ఉచ్చరించాలి ఉచ్చరిస్తే ఆ దోషాలు భాషా దోషాలు రాస్తే వ్రాత దోషాలు పోతాయి చదివితే మన భాషా దోష ఉచ్చారణ దోషాలు పోతాయి లేకపోతే ఒక అక్షరానికి ఒక అక్షరం పలుకుతాం మనం సంస్కృత భాషలో ఉచ్చారణకు చాలా ప్రాధాన్యత అందుకే ఒక్కొక్క అక్షరం బీజాక్షరం అంటారు పౌరాణికులు ఎక్కడ అశుద్ధం చదవకూడదు అశుద్ధం చెప్పకూడదు అనంతరం కిమస్తి నమః స్వస్తి स्वाहा स्वधानं वशत् महोदय एकवारं यतदेव वदतु महोदय किञ्चित् अवगतं नास्ति महोदय అనుప్రతిగృణశ్చ నా అనుప్రతిగృణశ్చ ఒకటే కాలేదా మిగతాయి కూడా కాలేదా జయలక్ష్మి మహోదయ జయలక్ష్మి భగిని ఈ ఒక్క సూత్రమే అర్థం కాలేదా మిగతాయి కాలేదా పృచ్చతు భో म्यूट अस्ति तस्याः अस्तु अनुप्रतिगृणः गृण धातु अस्ति अनु उपसर्ग अस्ति प्रति उपसर्ग अनुप्रति पूर्वकयोः धातोः प्रयोगे यः पूर्वस्य कर्ता ఏదైతే ఆ వాక్యంలో పూర్వకర్త ఉన్నాడో ఆ పూర్వకర్తలో ఏంటి
ఈ అను ప్రతియుక్త గృణ ధాతు యుక్తంగా ఉన్నప్పుడు సంప్రదాన కారకం అవుతుంది. సంప్రదాన కారకంలో ఏంటి చతుర్థి విభక్తి హోత్రా శబ్ద హోత్రే. హోతా శబ్ద ఎట్లా అంటే పితృ శబ్దం నుండి పిత ఏర్పడింది. హోత్రి శబ్దం నుండి హోత. దాని చతుర్థి విభక్తి హోత్రే ఎందుకైందంటే అతన్ని హోతని అనుసరిస్తాడు. యజ్ఞంలో ఎవరిని అనుసరిస్తారంటే అతన్ని వరిస్తారు ఫస్ట్ కదా. అతన్ని వీళ్ళు మిగతా వాళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చిందంటే होता को प्रोत्साहित करने के लिए अध्वर्यो मंत्र बोलता है. वदतु पृच्छतु माताजी अहम् एक उदाहरणं वदामि. वदतु. गुरुः मन्त्रं पाठयति छात्राः गुरुमहोदये अनुगृह्णन्ति. छात्राः गुरोः गुरवे चतुर्थी गुरवे अनुगृह्णाति. पूर्वकर्ता गुरु अस्ति. उत्तमं. पूर्वकर्ता कः गुरु अस्ति. गुरु अनुसरणं कुर्वन्ति अनुगृह्णाति. यदा मनुस्मृति मध्ये प्रथमः किं भवति. गुरु आचार्य महोदयः पठति. पूर्वकर्ता कः. वयं पूर्वकर्ता गुरु आचार्याय अनुगृह्णाति. सर्वे मनुस्मृति समूहे सर्वे छात्राः आचार्याय अनुगृह्णाति. अवगतम्. प्रथमकर्ता सः कः आचार्यः. आचार्यस्य अनुसरणं कुर्वन्ति सर्वे छात्राः. अतः तत्र आचार्याय अनुगृह्णाति. आचार्यः संप्रदानकारकम् इत्युक्ते सः एव पूर्वस्य कर्ता. సహ ఏవ. ఇప్పుడు ఒకరు మంత్రం చదువుతుంటారు కదా, ఆ చదివినప్పుడు ఏంటి అతన్ని అనుసరించే వాళ్ళు చాలా మంది. ఇప్పుడు లలితా సహస్రనామాలు ఇంకేవేవో భగవద్గీత శ్లోకాలు ఒకరు చదివితే వారు వెంట మిగతా వాళ్ళు అందరు అంటారు. యజ్ఞ కార్యక్రమంలో కూడా హోత అతను ముందు చెప్తాడు, ఆ తర్వాత మిగతా వాళ్ళు అనుసరిస్తారు. అయితే పూర్వకర్త ఎవరు. హోత. ఇక్కడ మనుస్మృతిలో ఆ శ్లోకం మొదటిగా చదివించే వ్యక్తి పూర్వకర్త. అంటే అక్కడ ఏంటి వేదమిత్ర మహోదయ పూర్వకర్త. ఆచార్యాయ అనుగృహ్ణాతి అంటే ఆచార్యుణ్ణి అనుసరిస్తున్నారు. అవగతం అత్ర జయలక్ష్మి భగిని. అవగతం మాతాజీ అవగతం. ధాతు గృణ అంటే అసఖ్యము. घृण కాదు గృణ. మహాప్రాణం నాస్తి అల్ప ప్రాణం అస్తి. అల్ప ప్రాణం గృణ ధాతు. అక్కడ ఏముండాలి అది కూడా చూడండి. అను ఉపసర్గ గాని ప్రతి ఉపసర్గ గాని ఉండి దాంతో గృణయుక్తమైన ధాతువుతోనే సంప్రదాన కారకం. ఇది కరెక్ట్ గా తెలుసుకోండి. ఎందుకంటే వాటిని అతను విశేషంగా నొక్కి చెప్తున్నాడంటే అక్కడ ఆ ప్రయోజనం ఉంటది కాబట్టి, లేకపోతే ఏదో ఒక రకంగా చెప్పేవారు. అనుప్రతి గృణష్ట ఏతావత్ పర్యంతం సంప్రదాన కారకం. అవగతం. ఇక్కడ వరకు సంప్రదాన కారకం. ఒకటి మనం ప్రతిసారి చూస్తాం. నమః, స్వస్తి, స్వధా, అలం, వషట్ ఇత్యేతేషు ప్రయోగే అపి చతుర్థీ విభక్తి భవతి. इतः पूर्वं स्थापयतु राघवेन्द्र महोदय स्थापयतु। नमः स्वस्ति स्वधा इत्येतेषु प्रयोगे अपि चतुर्थी विभक्ति संप्रदानं नास्ति, तत्र चतुर्थी विभक्ति भवति। अत्र पश्यन्तु। नमः स्वस्ति स्वधा
శ్వేత కృష్ణ అత్ర పశ్యంతు నమః స్వస్తి స్వాహా స్వధా అలం వషడ్యోగాచ్చ ఇత్యేతేషు సందర్భేషు అపి చతుర్థి విభక్తి భవతి అత్ర విభక్తి ఉపపద విభక్తి అస్తి సంప్రదానకారకం నాస్తి తావత్ పర్యంతం సంప్రదానకారకం నమః అత్ర పశ్యంతు అహం మాతరం నమామి వందే మాతరం పరంతు నమః శబ్దయుక్తః చతుర్థి ఏవ భవతి గురవే నమః ఆచార్యాయ నమః రామాయ నమః గణేశాయ నమః తత్ర చతుర్థి ఏవ భవతి గురుభ్యో నమః అవగతం ఎత్ర నమః శబ్దః నమః ఏవ నమః చతుర్థి సర్వే వదంతి అతః అత్ర వివరణस्य आवश्यकता नास्ति अस्ति नास्ति माताजी नास्ति स्वस्ति बालकाय स्वस्ति बालकाय स्वस्ति छात्राय स्वस्ति स्वस्ति అంటే కళ్యాణ్ మంచి పుత్రాయ స్వస్తి పుత్రికాయ స్వస్తి పుత్రికాయ స్వస్తి స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా స్వధా పితృభ్యః స్వధా మరి అప్పటికి వారి కాలం వరకే ఈ పిండ ప్రధానం ఉన్నదా తెలియదు మరి స్వధ అంటే పిండ ప్రధానం అన్నట్టు ఇచ్చాడు కోశంలో అంటే అప్పటి నుంచి అంటే పూర్వీకులకు ఈ పితృకర్మాలు చేసిండ్రా లేకపోతే ఎట్లా అనేది నాకు ఇది అర్థం కాలేదు స్వధ పితృభ్యః స్వధ